Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the nutrition topic key points. Let us continue the topic of nutrition key points. సో ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. సో ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటే ఏంటంటే ఏవైతే కిరణజన్య సంయోగ క్రియలో ఇన్వాల్వ్ అవుతాయో కలర్ పిగ్మెంట్స్ వర్ణ ద్రవ్యాలు ఉంటాయో వాటిలో క్లోరోఫిల్ ని మనము ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో కంటైన్స్ 1 atom ఆఫ్ ద మెగ్నీషియం. క్లోరోఫిల్ లో ఏముంటుందంటే 1 atom ఆఫ్ మెగ్నీషియం. సో Mg+. సో మెగ్నీషియం అనేటటువంటి సో అయాన్ అనేది వేటిలో ఉంటాయి అంటే క్లోరోఫిల్ లో ఉంటాయి. సో క్లోరోఫిల్ A is a blue green color and the chlorophyll B is yellow green color. So chlorophyll A, that is called, this is also we are discussing about the dark green color. So దాన్ని మనం డార్క్ గ్రీన్ కలర్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో chlorophyll A is dark green color, chlorophyll B is yellow green color. సో ఇక్కడ ఏంటంటే క్లోరోఫిల్ A ఈజ్ జనరలీ బ్లూ గ్రీన్ కలర్, దట్ ఈస్ కాల్డ్ ద డార్క్ గ్రీన్ కలర్. అంటే బ్లూ గ్రీన్ కలర్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే డార్క్ ఉంటుంది, సో దాన్ని బ్లూ గ్రీన్ అంటాము కలర్. అండ్ క్లోరోఫిల్ బి అనేది ఎలా ఉంటుందంటే ఎల్లో గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో ద ఈవెంట్స్ దట్ అకర్స్ ఇన్ క్లోరోప్లాస్ట్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ఆర్, అంటే క్లోరోఫిల్ అనేది మనకి ఏంటంటే ఎక్కడ ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లోపల ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు వాటిలో జరిగేటటువంటి రియాక్షన్స్ ఏంటి, ఏమేమి ఉంటాయంటే కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. అంటే కాంతి శక్తి ఏంగా మారుతుంది, రసాయనిక శక్తిగా మారుతుంది. సో కాంతి శక్తి అంటే సన్లైట్. సో సన్లైట్ ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే లైట్ ఎనర్జీగా కిందకి కన్సిడర్ చేస్తున్నాం. ద లైట్ ఎనర్జీ విల్ బి కెన్ చేంజ్ టు C6H12O6, దట్ ఈస్ కాల్డ్ గ్లూకోజ్. సో దిస్ ఈస్ కెమికల్ కాంపౌండ్స్. సో దీన్ని ఏమంటున్నామంటే కెమికల్ కాంపౌండ్స్ అంటున్నాం. సో లైట్ ఎనర్జీ టు ద కెమికల్ ఎనర్జీ, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ అండ్ రిడక్షన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ టు ద కార్బన్ హైడ్రేట్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏమవుతుందంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్? H2O. సో ఇక్కడ మనం H2O కింద వాటర్ ఇక్కడ ఫార్ములాగా తీసుకుంటే, సో H2O అనేది ఏంటంటే వాటర్ మాలిక్యూల్. సో ఈ వాటర్ మాలిక్యూల్ ఏంగా మారుతుంది, హైడ్రోజన్స్ గా మరియు హైడ్రాక్సిల్ గ్రూప్స్ గా డివైడ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ద స్ప్లిట్టింగ్, అంటే విడిపోవడం, స్ప్లిట్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ప్రిపేర్ అవడానికి రిడక్షన్ మీన్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ ప్రిపేర్ అవడానికి కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 steps ఇన్వాల్వ్డ్ ఇన్ ద డూయింగ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇన్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ లోపల జరిగేటటువంటి రియాక్షన్స్. The light reaction takes place in chlorophyll containing the thylakoids called as grana as a chloroplast. So light reaction జరిగేటప్పుడు ఏంటంటే takes place in chlorophyll. Chlorophyll part లో ఎస్పెషల్లీ ఎక్కడంటే థైలకాయిడ్స్ లో అంటే గ్రానాలో మనకి లైట్ రియాక్షన్ జరుగుతుంది. ఐ మీన్ సో పైన మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లు గ్రానంలో లైట్ రియాక్షన్ జరుగుతుంది. సేమ్ ద పాయింట్. సో ఫోటాన్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. అంటే ఈ లైట్ ఎనర్జీ ఏదైతే సన్లైట్ ఉందో, సో ఈ లైట్ ఎనర్జీలో ఉన్నటువంటి సో లైట్ ఎనర్జీలో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. సో ఈ స్మాలెస్ట్ యూనిట్ ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫోటాన్. ఫోటో మీన్స్ లైట్. సో ఫోటో మీన్స్ లైట్. సో ఈ లైట్ లో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ పార్ట్ ఏమని పిలుస్తామంటే ఫోటాన్ అంటున్నాము. సో ఇది మనకి ఏంటంటే సో ఇక్కడ మనకున్నటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై లైట్ ఇస్ నోన్ యాజ్ ద ఫోటోసింథసిస్ ఆఫ్ వాటర్. అంటే ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కి వచ్చేసరికి సో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ బై లైట్ నోన్ యాజ్ ద ఫోటోలైసిస్ వాటర్. సో ఇక్కడ ఏంటంటే ఫోటోలైసిస్ అంటే కాంతి ద్వారా నీరు విడిపోతే దాన్ని ఫోటోలైసిస్ అంటాము. వాటర్ స్ప్లిట్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ హైడ్రాలిక్ అయాన్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు సో H2O అనేది డివైడ్ అయితే సో హైడ్రోజన్స్
సో కమా ఏంగా మారిపోతాయి, హైడ్రాక్సిల్ గ్రూప్స్ గా డివైడ్ అయిపోతాయి. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ వాజ్ డిస్కవర్డ్ బై ద రాబర్ట్ హిల్. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ హిల్ అనేటటువంటి సైంటిస్ట్. హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హిల్స్ రియాక్షన్. దీన్నే దాని తర్వాత మనం ఏమని పిలుస్తున్నాం అంటే హిల్స్ రియాక్షన్ గా దీన్ని మనం ఎక్కువగా పిలుస్తూ ఉన్నాము. సో ఇది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఆఫ్ న్యూట్రిషన్ వీడియో. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.